నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలలో నిబంధనలు పాటించకుండా పుస్తకాలను విక్రయిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులకు అధిక భారం పడుతుందని హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు మొగిలి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు మొగిలి సతీష్ నా పేరు. కరీంనగర్ పట్టణంలో దాదాపు 350 పైన ఉన్నటువంటి ప్రైవేటు సంస్థ నడుస్తున్నటువంటి యాజమాన్యం నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దందా మరియు ఫీజులు కాకుండా కూడా ఇతర సంబంధించినటువంటి బుక్స్ కానీ, టైర్స్ కానీ, షూస్ కానీ వేరే వాళ్ళకు లింక్ పెట్టుకొని చాలా వరకు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కరీంనగర్లో చాలా ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ అని చెప్పి ఈ ఫీజులు దోసుకోవడంలో నెంబర్ 1గా కరీంనగర్ ఉన్నది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను రక్తం పీడిస్తున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలపై తక్షణమే DEO గారు, MBO గారు వెంటనే చర్య తీసుకోవాలి. వీటిపై స్కూల్లో ఏవైతే స్కూల్లో అమ్ముతున్నటువంటి బుక్స్ కానీ జీవో ప్రకారం 91 జీవో ప్రకారం బుక్స్ అమ్మకూడదు. మరి అది వాళ్ళు ఒక రూమ్లో లైబ్రరీ లెక్క పెట్టి బుక్స్ అమ్మి తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి స్కూల్కు గైడ్లైన్స్ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ లేకుండా కానీ, గ్రౌండ్ లేకుండా మరియు పర్మిషన్ లేకుండా కూడా కొన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి. కొన్ని ఇతర అంశాలతో కూడి ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు స్కూళ్ళపై కూడా చర్య తీసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పి మా సంస్థ నుండి డిమాండ్ చేస్తున్నాము. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాం.